హలో, నేను మీ సిఎస్ రావు. తెలంగాణలో హైరానా రేపుతుంటే ఆంధ్రప్రదేశ్లో కాదంబరి జైత్వాని కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సవాల్గా మారింది. దాంతోపాటు అసలు ప్రభుత్వానికే తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాంట్రాక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లింపులు చేసేసింది. అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వాల్లో అనే దాని మీద విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సూర్య గారు, సుంకర వెంకటేశ్వర గారు ఉన్నారు. ఎంతో ఇంటరాక్టివ్. సార్ నమస్తే. నమస్కారం సార్. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను చూస్తుంటే అసలు వీళ్ళు కరెక్ట్ వేలో వెళ్తున్నారా లేదా అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే అసలు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో గత 4 రోజుల నుంచి కాదంబరి జైత్వాని ముంబై హీరోయిన్ ఇది నడుస్తుంది. ఏంటి సార్ ఆ ఎపిసోడ్లో మీరు గమనించింది ఏంటి? అది ఇప్పుడు కొన్ని లోతులోకి మనం విషయాల్లోకి వెళ్ళే ముందు ఒక మహిళకి జరిగిన అన్యాయం చూస్తే అన్యాయంగానే చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, కనీసం రాజ్యాంగాన్ని కూడా తొంగలో దొక్కేసేసి ఎవరైతే చట్టాలని సమాజాన్ని కాపాడాలో పోలీసులే కంచే చేను వేసినట్టు ఆ మహిళ పట్ల అంత దుర్మార్గంగా, అమానుషంగా, రాక్షసంగా ప్రవర్తించడం శోచనీయం. దుర్మార్గం. అది చాలా బాధాకరంగా ఉంది, హృదయ విదారకంగా ఉంది అమ్మాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆపోజిట్ వైసీపీకి చెందిన మీడియా గ్రూప్ వాళ్ళందరూ ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా రకరకాల స్టోరీలన్నీ బయటికి వదులుతున్నారు. సరే, ప్రతి మనిషికి వ్యక్తిగత జీవితాలు 100 రకాలు ఉంటాయి. అది వాళ్ళ ప్రైవేట్ జీవితాలు. మనకెవరికి కూడా ప్రైవేట్ జీవితాల్లో తొంగి చూసే అర్హత మనకు లేదు. ఇక్కడ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చట్ట వ్యతిరేకంగా ఆ అమ్మాయికి అన్యాయంగా, దుర్మార్గంగా ఆ అమ్మాయి పట్ల ప్రవర్తించారా లేదా అనేదే మనం మాట్లాడుకోవాలి. ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి గతం ఏంటి, ఆ అమ్మాయి ఎవరితో ఏంటి అనేది మనకు అప్రస్తుతం. అది ఆ అమ్మాయికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆ అమ్మాయికి ఉన్నాయి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం, చట్టాల ప్రకారం మీరు నడుచుకున్నారా లేదా అనేది ఇక్కడ కావాల్సింది. ఇక్కడ ఇష్టానుసారంగా చట్ట ఉల్లంఘనలు జరిగినాయి. ఆశ్చర్యకరంగా ఆ అమ్మాయి మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చూస్తా అంటే పాపం చాలా గుండెలు విసిరేలాగా ఏడుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి తప్పు చేస్తే ఆ అమ్మాయి తల్లిదండ్రులను తీసుకొచ్చి ఇక్కడ డిటైన్ చేయాల్సిన అవసరం ఏముంది, దుర్మార్గంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది. ఆ అమ్మాయి మెడిసిన్ డాక్టర్ చదువుకుంది. సరే, డాక్టర్ చదువుకున్నా చదువు లేకపోయినా మహిళే. ఇప్పుడు ఉన్నతరాలు, సంపన్నురాలకి ఒకలా హక్కును, పేద మహిళకి ఒక హక్కు అనేది కాదు కదా. భారతదేశంలో రాజ్యాంగం అందరికీ సమాన హక్కులే ఇచ్చింది. ఒక మహిళను మహిళగా కూడా చూడలేని దుర్మార్గమైన పోలీసింగ్, దుర్మార్గమైన రాజ్యాంగం, రాజకీయం. అది దాన్ని ఆటవిక రాజ్యం అనాలో ఇంకేమనాలో అర్థం కాదు. కేవలం ఇప్పుడు ఒక సినీ తార కాబట్టి, దాంట్లో జిందాల్ లాంటి పారిశ్రామికవేత్త ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అదంత ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ 2019-2024 మధ్యలో తెలుగు నేల మీద జరిగిన ఘోరాలు అన్నీ కాదు. ఇప్పుడు ఒక ఎంపీని చట్ట వ్యతిరేకంగా నోటీసులు కానీ ఇంకోటి లేకుండా ఇక్కడి నుంచి ఎత్తుకెళ్తే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేసింది కదా. వాళ్ళ సపోర్ట్తోనే ఒక ఎంపీని దుర్మార్గంగా పట్టపాక లిఫ్ట్ చేసుకెళ్ళిపోయి అమానుషంగా కొట్టారు కదండి. చట్టోల్లంఘనే కదా. డిగ్రీ ఆధారాలతో సహా లోక్సభ స్పీకర్కి ఇచ్చారు కదా. ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు కదా. దుర్మార్గంగా చట్టోల్లంఘనలు జరిగినాయి కదా. కాలు ఫ్రాక్చర్ అయిందని మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ ఇవ్వకపోతే ఆయనకి ఏం న్యాయం జరిగేది కాదు కదా. భారతదేశానికి 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్లో సభ్యుడైన ఆయన పట్లే అసలు కనీసం చట్టాలకి గౌరవం లేకుండా ప్రవర్తించిన ప్రభుత్వం. అవి కాకుండా బయటికి చెప్పుకోలేని మహిళల వేదనలో కొన్ని వేలు ఉంటాయి. సిఎస్ గారు, ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. పట్టపగల ఇళ్ళలోకి వెళ్ళి మానభంగాలు జరిగినాయండి. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని మహిళలను బ్లాక్మెయిల్ చేశారండి. తహసీల్దార్ స్థాయి వరకు కూడా, తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా మహిళలను చెరబట్టిన ఘటనలు కొన్ని కోకొల్లండి. ఇవన్నీ దాస్య దాగే కాదండి. ఒక్కొక్కటి బయటకు వస్తున్నట్టుంది. ఇప్పుడు ఏ మహిళ కూడా నాకు ఈ అన్యాయం జరిగిందని బయటికి చెప్పుకోలేదండి. ఎందుకంటే గౌరవంతో బతికే కుటుంబాల నుంచి వచ్చినాయి. ఏ మహిళ కూడా బయటపడి నాకు ఇట్లా చేశారని ఎవరు చెప్పుకోగలరండి? భర్తల ముందే మహిళల పట్ల అమానుషంగా చేశారు. కొన్ని చోట్ల రేపులు కూడా జరిగినాయి అని మనం వింటున్నాం. ఇళ్లలో చొరబడి మహిళల పట్ల భర్తలు ఎదురుగానే మహిళల్ని ఇది చేశారని విన్నాం. ఇవన్నీ ఇవాళ సమాజానికి వినటానికి కొత్తగా ఉండొచ్చు, కానీ నేను గత 30 ఏళ్ళ నుంచి అక్కడ ఫ్యాక్షనిస్టులు ఎటువంటి దుర్మార్గాలు చేస్తారనేది నేను ప్రత్యక్షంగా చూసినాను.
అటువంటి రాక్షసుడి పాలనలో రాష్ట్రంలో అటువంటి అరాచక శక్తులు విజృంభించి ప్రతి చోట అటువంటి ఆ పార్టీలో ఉండదంతా అటువంటి ఎలిమెంట్లే కదండి. ఆ పార్టీలో సంస్కారవంతులు ఎవరైనా ఉంటారని అనుకుంటామా? సో ఇప్పుడు ఈ కాదంబరి జైత్వ అనే విషయంలో ఐఏఎస్లు ఇద్దరు ఇన్వాల్వ్ అయినారు, కాంతిరాణ్ తాత ఐపీఎస్లు ఇద్దరు ఇన్వాల్వ్ అయినారు. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఎవరో ఒక డైరెక్షన్ అయితే ఇచ్చి ఉండాలిగా, దాంట్లో అనుమానమే లేదు. దాంట్లో ముఖ్యమంత్రి హోదాలో డైరెక్షన్లో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యక్ష ప్రమేయంతో జరిగింది. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇవాళ ఇవన్నీ బయటికి రావాలంటే, ఎందుకంటే చట్టోల్లంఘనలు ఆ రకంగా జరిగినప్పుడు ఎటువంటి మొహమాటాలకు తావు లేకుండా చంద్రబాబు గారు కూడా ఒక పెద్ద జిందాల్ లాంటి జేఎస్డబ్ల్యూ స్టీల్స్ లాంటి పెద్ద దిగ్గజం లాంటి కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి మొహమాటానికి పోతే మాత్రం ఆయన చరిత్ర క్షమించదు చంద్రబాబు గారిని. ఇది ఇవాళ కొన్ని కోట్ల మంది మహిళలకు సంబంధించినటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయం, ఆంధ్రప్రదేశ్ అస్తిత్వానికి సంబంధించినటువంటి విషయం, ఇది ప్రతి ఒక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. అలాగే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా ఇది ఒక బీజం లాంటిది. ఈ విషయంలో కనుక తప్పునడుగులు వేసి కనుక ఒక అక్రమమైన అన్యాయమైన మార్గంలో కనుక రక్షించాలి ఎవరినన్నా అని ఉపేక్షతో కనుక వెళ్తే మాత్రం తెలుగుదేశం పార్టీ పునాదులే కదులుతాయి. కానీ చట్ట ప్రకారం మొత్తం చేసాము, దాన్ని కావాలని రెడ్ బుక్ రాజ్యాంగం ఈ బయటకు తీసిందని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏమన్నా అనేవాడు, వాళ్ళు అరాచకం ఏమైనా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడారని వీళ్ళు అవ్వాల్సిన పని లేదు సిఎస్ గారు. వీళ్ళు చట్టపరంగా ఎవడైనా కానివ్వండి, ఎంతటాడైనా కానివ్వండి, నిజాలు బయటకు వచ్చి తీరాల్సిందే. ముఖ్యమంత్రి ఉన్నా సరే ఎవరున్నా సరే అవన్నీ బయటకు వచ్చి తీరాల్సిందే. అప్పుడు మాత్రమే అక్కడ చట్టం పనిచేస్తున్నట్టు, రాజ్యాంగానికి గౌరవం ఉన్నట్టు మనం గమనించవచ్చు. సమాజం కూడా అప్పుడు చంద్రబాబు గారిని కీర్తిస్తుంది. తర్వాత తెలుగుదేశం పార్టీ పునాదులే కదిలిపోతే ఇంకా దాన్ని ఎవరు కాపాడలేరు. అది ఆయన గమనించుకోవాలి. విఘ్నత ఆయన మాట్లాడే భాష అంతా కూడా ఏదో ఉపేక్షణాభావంతో ఉన్నట్టు అనిపిస్తుంది. 2 రోజులుగా మనం మాట్లాడుతూ ఉంటాం, కొన్ని సమావేశాలు ఆయన ప్రసంగాలు చూస్తూ ఉంటాయి. అది ఆయనకి ఏమాత్రం తగదు. అసలు ఆయనకి ఏమన్నా అటువంటిది ఉంటే సమాజం తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే కాదంబరి జైత్వ అనే విషయంలో ఆయన చెల్లించిపోయారు మీడియా సమావేశం. చెల్లించడం వేరు, తీసుకునే స్టెప్పులు వేరండి. ఇప్పటికి సరే నిన్న పిలిచారు, డైరెక్ట్గా తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పించారు. దాని మీద ఏమైనా స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ను ఒకటి సిట్ను వేస్తే బాగుండేది. ఒక ఏసీపీ స్థాయి అధికారికి ఇచ్చారు ఐఓగా. ఒక మహిళ, ఆవిడ గురించి మనం ఇది చేయడానికి వీల్లేదు. మరి కొన్ని సంశయాలు ఏంటంటే సామాన్యుడికి వచ్చే సంశయాలు చట్టపరంగా అంత లోతుగా తెలియదు కదా అందరికీ, సామాన్య జనాలకి. చట్టం తెలిసేది లాయర్లకు తెలుస్తుంది. లాయర్లు కూడా ఎవరు ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఇస్తారు. బొమ్మ బొరుస రెండేపులా ఉంటుంది. సామాన్యుల దృష్టిలో ఏముంటుందంటే కాంతిరాణ్ తాత అనే అతను ఐజీ స్థాయి, సీనియర్ ఐపీఎస్, నెక్స్ట్ ఏపో మాపో అడిషనల్ డీజీ క్యాడర్కి వెళ్తాడు కొద్ది త్వరలో. తర్వాత ఇప్పుడు ఈ గున్ని అనే అతను ఐపీఎస్, విశాల్ గున్ని అతను ఇప్పుడు ఐపీఎస్, అతను నెక్స్ట్ డిఐజీ క్యాడర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సర్వీస్ ఉంది. వీళ్ళని విచారించి వీళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టి చేయాలి అని అంటే ఆ ఏసీపీ స్థాయి మహిళా అధికారి చేయగలరా? ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ డీజీ స్థాయి అయినప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి? ఈవిడ మీద వాళ్ళిద్దరు కక్షాదింపులు చేస్తే ఈవిడ టీంలో ఇంకా సీఏలు ఎస్ఐలు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ టార్గెట్ చేస్తే మాకేంటి పరిస్థితి అనేది ఒకటి వస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి ఆ బాధితురాలకు న్యాయం జరగదు కదా. అట్లాగే సమాజానికి కూడా దోషులు ఎవరో తెలియాలి కదా, వీళ్ళు చేసిన అక్రమాలన్నీ రావాలి కదా, వీళ్ళు అనుకున్న గూడు పుటాని ఎవరు, వీళ్ళ గాడ్ ఫాదర్లు ఎవరు అనేది రావాలి కదా. వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటి, ముఖ్యమంత్రి పాత్ర ఏంటి రావాలంటే కాంతిరామ్ తాత సిపి ఆ రోజు విజయవాడ సిపి బయట పెడితేనే మొత్తం నిజాలన్నీ బయటకు వస్తుంది. అది రావాలి అని అంటే మరి ఏ స్థాయిలో ఉండాలి రావాలి? వీళ్ళ మీద ఎక్కడ కాదు, వాళ్ళ ఈ విశాల్ గున్ని గురించి, కాంతిరామ్ తాత గురించి. కాంతిరామ్ తాత ఖమ్మం జిల్లా ఎస్పీగా చేసినప్పుడు హైదరాబాద్లో ఒక పబ్లో చేసిన ఘోరాలు చాలా ఉన్నాయి. అది కూడా బయటికి తీయాలి. ఇవాళ అది ఏం జరిగిందనేది కూడా అది విశ్లేషణ చేస్తే వస్తుంది. ఇతను పాడేరు అడిషనల్ ఎస్పీగా విశాల్ గున్ని ఉన్నప్పుడు ఏం జరిగినాయి, అక్కడ ఏం జరిగిందనేది కూడా రికార్డు ఉంది. ఈ బయట సమాజానికి తెలియని ఈ విషయాలన్నీ కూడా. వీళ్ళ వ్యక్తి, వీళ్ళ క్యారెక్టర్ ఏం గొప్ప క్యారెక్టర్లు ఏం కాదు వీళ్ళిద్దరే కూడా. వీళ్ళది ఒక అసాంఘికమైన క్యారెక్టర్లో. ఇటువంటి వ్యక్తులు ఐపీఎస్లకే కళంకం. అక్కడ ఉన్న ఆ రోజు ముఖ్యమంత్రి కూడా అటువంటి క్యారెక్టర్ మనిషే కాబట్టి, అసాంఘికమైన చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చినాడే కాబట్టి, అటువంటి వ్యక్తే కాబట్టి అటువంటి వాళ్ళకే పదవులు ఇచ్చి పక్కన పెట్టుకున్నాడు. వాళ్ళతోనే ఇటువంటి అసాంఘికమైన చట్ట వ్యతిరేకమైన పనులని చేపించి పురుగొల్పాడు.
ఇటువంటి ఉస్కో అంటే ఉస్కో అని వచ్చే రేస్ కుక్కలు లాంటి వాళ్ళని, స్పైన్లెస్ ఫెలోస్ని, ఐఏఎస్లు ఐపీఎస్ అందరిని చుట్టూ పెట్టుకుని అరాచకంగా రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా సర్వనాశనం చేసేసాడు. కాబట్టి గులకరాయి డ్రామా లాంటి దానికి తెరలేపాడు అక్కడ. అతను సిపిగా ఉండగానే గులకరాయి డ్రామా, అతను ఐపీఎస్ సిగ్గుచేటు కాబట్టి అతను ఐపీఎస్ అనే దానికి కళంకం. ఒక గులకరాయి ఇసిరితే హత్య కేసు పెట్టడం ఏంటంటే నాన్ సెన్స్ కదా. ఐపీఎస్ అనేవాడు చదివాడు అసలు అతను? కనీసం అసలు ఇంగిత జ్ఞానం ఉన్నాడు. ఎవడో కానిస్టేబుల్ కూడా ఎవడో చేయడు కదండి ఆ పనికి. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉంటారు, పోతారు, సిఎస్ గారు ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా పోవచ్చు. నువ్వు ఇంకా సర్వీస్ ఇంకో 10-15 ఏళ్ళు నీకు సర్వీస్ ఉంది. నీకు ఒక భారతదేశంలోనే అత్యున్నతమైన క్రీమ్ ఆఫ్ ది సొసైటీ లాగా ఐఏఎస్ ఐపీఎస్ అంటే, దాని నుంచి నువ్వు వచ్చినాడు, ఒక బీసీ వర్గానికి చెందినాడు, కష్టపడి నువ్వు చదువుకుంటే వచ్చినాడు. నువ్వెంత గొప్పగా వ్యవహరించాలి, సమాజం నేను గుర్తుపెట్టుకునేటట్టు వ్యవహరించాలి కదా. ఇంత దిగజారిపోయి ఇంత అమానుషంగా చేయకూడదు కదా. గులకరాయి డ్రామాలు ఎంత అమానుషంగా ప్రవర్తించాడండి. అమాయక యువకులను తీసుకొచ్చి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. గులకరాయి సిరితే ఎక్కడ హత్యాయత్నం కేసు ఎక్కడన్నా భారతదేశ రాజ్యాంగం చరిత్ర